మృత్యుఘోష. సిగాచి ఘటనలో 38కి చేరిన మరణాలు. ఇక ఆ సుధపూస కంపెనీ పెట్టిన సుధపూస 3 రోజులకు వచ్చిందట. 3 రోజులకు వచ్చి కూడా పత్తిత్తు పలుకులు ఏం పలుకుతుండంటే, ఈ కంపెనీ పెట్టినా కానీ ఈ కంపెనీ నేను లీజుకి ఇచ్చినా ఏరేవైనాకి ఇచ్చినా మరి ఏం జరిగిందో ఎట్లా జరిగిందో నాకు తెలియదు అని చేతులు ఎత్తేసిండట. పాపం వాళ్ళు అప్పటిదాకా ఇంట్లో ఉండి ఒక పొలగాడైతే గంటే ఇట్లా ఇట్లా పోయిందట, బండి దిగిందట, లోపలికి పోయిందట, కథం పేలుతూనే ఉందట. ఇక కొద్దిసేపుడు కాగానే ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది పాపం రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులు ఇలా అర్ధాంతరంగా ఇక పాపం వాళ్ళ చుట్టాలు పక్కాలు వచ్చి ఇక ముసలమ్మ చూడు ఎంత బాధ అనిపిస్తుంది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి వీళ్ళ బాధ, వీళ్ళ గోస చూస్తుంటే. గిట్లాంటి పనికి వల్ల మరి ఈ లోపాలు ఎందుకు సవరించుకోరు ఈ కంపెనీ వాళ్ళు, మంది ప్రాణాలకు ఎందుకు ఎసరు పెడుతురు అనేది ఎక్కడ అర్థమైతలేదు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు శతాబ్ది. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన